తెలిస్తే కొంత మన క్లారిటీ వస్తుంది. వీ కెన్ గో పాయింట్ బై పాయింట్. అప్పుడు ఏవి మోస్ట్ ప్రయారిటీ వరకు ఉన్నాయో దాని మీద ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ వాటిని ఫాలో అప్ చేస్తాం. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మేడం గారు, వేదిక అలంకరించిన గౌరవ కలెక్టర్ గారు రవి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన హెచ్డిఎస్ మెంబర్స్, ఇప్పుడు కొత్తగా నామినేటెడ్ ముగ్గురు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మెంబర్స్, అందులో ప్రముఖ వైద్యులు డాక్టర్ శామ్యూల్ గారు. Now, whether we have financial allotment for that, whether tenders have been called or they are not feasible, they are not required. Please let the committee and the other invitees know about it. Earlier we have applied channel rate. లక్షల మంది పేదవాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించే హాస్పిటల్ పట్ల కనీసం రివ్యూ కూడా ఒక పిఆర్ వర్క్ తీసుకోకపోవడం అనేది దురదృష్టకరం. ఇంత పెద్ద ఫెసిలిటీ, ఇంత మంచి డాక్టర్ అనుకున్నాం. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రిస్క్రైబ్డ్ 3 monthsగా ఖచ్చితంగా మీటింగ్ జరిగేది. ఎమ్మెల్సీ గారు ఉండేవారప్పుడు ఎమ్మెల్యేగా నేను వచ్చేది, మిగతా సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యేది. సరే, ఇప్పుడు ఆనవాయితీ స్వస్తి బల్కిలో తెలియదు అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ శుభారంభంగా ఈరోజు మీటింగ్ పెట్టుకుంటున్నాం. చైర్మన్ గారికి మిగతా సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేసినట్టే రెగ్యులర్గా మనం మీటింగ్ పెట్టుకుంటాం. మన రిక్వైర్మెంట్స్ ఒకటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్, అది గవర్నమెంట్ ద్వారా రావాల్సింది. దానికి కలెక్టర్ గారు కానీ, తర్వాత మీరు డిఎల్పీ ద్వారా కానీ, నేను మంత్రి గారికి మిగతా అధికారులకి సీఎంఓ రిప్రజెంట్ చేసే కార్యక్రమం మేము చేస్తాం. అదొక భాగం. గవర్నమెంట్ హాస్పిటల్ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎట్లా రీచ్ కావాలన్నమాట. నాకు తెలిసి మనకి ఇంకా ప్రైమ్ రియల్ ఎస్టేట్ స్పేస్లో ఉన్నాం. ఖచ్చితంగా చిన్న చిన్న మార్పులు మన సొసైటీ ప్లస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చైర్మన్ గారు అందరితో మన అందరం కలిసి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా నెలకు 3-4 లక్షల రూపాయలు ఎంత ఇన్కమ్ వచ్చి వెసులుబాటు మనం చేసుకోవచ్చు మన నిర్ణయాలు తీసుకుంటే. తర్వాత ఏదైతే అన్రెమ్యునరేటివ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఇప్పటిదాకా వాటన్నిటిని కూడా స్వస్థపడతారు. నాకు తెలిసి క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నారు, 1 పైసా కూడా మనకు రావట్లేదు. పార్కింగ్ ఎవరో చేస్తూ ఉన్నారు, 1 పైసా మనకు రావట్లేదు. ప్రజల ఉపయోగం కోసం వచ్చే ప్రతి పైసాను కూడా మనము గట్టిగా వసూలు చేయాల్సిందే, చట్టబద్ధంగా వసూలు చేయాల్సిందే. ఎటువంటి లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మెహర్బానీలు అవసరం లేదు. ఎందుకంటే ఎవరికో ఒక కుటుంబానికి మెహర్బానీ చేయడం కోసం 7 లక్షల మందికి మనం ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దయా జారి ఇటువంటి ఉండగలదు. ఖచ్చితంగా
బేసిక్ ఇన్కమ్ రిసోర్సెస్ ఏవైతే హాస్పిటల్కి వస్తాయో రావాలో వాటిని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. మనందరం కూడా కలిసి వాటి రియలైజ్ చేయడానికి మనం సహకారం అందించాలి. నాకు తెలిసి ముందర స్పేస్ చాలా స్పేస్ ఉంది, వాటిని ఉపయోగం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేది కమిటీ సభ్యులందరూ కూడా డిసైడ్ చేయొచ్చు. కొంత పార్క్ పెట్టింది మధ్యలో, మరి ఆ పార్క్ నిజంగా వాడుతున్నారా, ఎవరు వాడుతున్నారు, ఆ స్పేస్ మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాం. పార్కింగ్ కాంట్రాక్టర్ ఎక్కడ పోయిందో తెలియదు అంటున్నాను. అటువంటిప్పుడు ఎందుకు ఆయన కంటిన్యూ చేయాలి? తీసేసి కొత్త వాళ్ళని పెడితే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ మనం పేషెంట్స్ కోసం వాడుకోవచ్చు కదా. కాబట్టి ఇంకెక్కడైనా సోర్సెస్ ఉన్నాయా మనము రిసోర్సెస్ మొబిలైజ్ చేయడానికి?